భారతీయులంతా స్వదేశీ ఉత్పత్తుల్ని సేవలను వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర మంత్రులు స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా జోహో ప్లాట్ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ జోహో సేవలను వినియోగిస్తుండగా తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జోహో మెయిల్కి మారినట్టు తెలిపారు. ఈ మేరకు ఇటీవల ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. హలో, నేను జోహో మెయిల్కు మారాను. నా ఈమెయిల్ అడ్రస్లో ఈ మార్పును గమనించవచ్చు. amitshah.bjp@johomail.in నా కొత్త ఈమెయిల్ అడ్రస్ అని ఆ పోస్ట్లో తెలిపారు. ఇకపై తనకు మెయిల్స్ పంపాలనుకునే వారంతా కొత్త మెయిల్ అడ్రస్కే పంపాలని అమిత్ షా సూచించారు. జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్కు పోటీగా జోహో మెయిల్ అందుబాటులోకి రాగా మెసేజింగ్ కోసం అరట్టైను రూపొందించారు. దీనిని అందరూ వాడాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. త్వరలోనే యూజర్ల ప్రైవసీ దృష్ట్యా అరట్టైలో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను అందుబాటులోకి తీసుకొస్తామని జోహో కో ఫౌండర్ శ్రీధర్ వెంబు తెలిపారు.